వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో రోటరీ క్లబ్ మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో వెంకటగిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చార్టర్ ప్రెసిడెంట్ బీకే ప్రసాద్ మాట్లాడుతూ అక్టోబర్ 2న భారతదేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ సెలవును జరుపుకుంటారు. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారతదేశపు 3 ప్రకటిత జాతీయ సెలవుల్లో ఇది ఒకటి. తక్కిన 2 స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. మహాత్మా గాంధీ స్వాతంత్రం ఉద్యమాన్ని ముందుండి నడిపించడమే కాకుండా స్వాతంత్ర సమర యోధులు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన నాయకుడు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ సుధాకర్ నాయుడు, చార్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ బీకే ప్రసాద్, రోటరీ సెక్రటరీ కటారే జానకిరామ్, సభ్యులు చంగల్ రాయల్, మామిడి సతీష్, ఎస్ఎస్ఎఫ్ బాల వికాస్, ప్రాంత కన్వీనర్ అద్దంకి విజయలక్ష్మి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి మల్లమ్మ, పాస్ట్ ప్రెసిడెంట్ మాధవి మరియు డాక్టర్ వసుధ, డాక్టర్ ప్రణీత, విజయ్ కుమార్, అహ్మద్ హుసేన్ పాల్గొన్నారు. अमर रहे गांधी महात्मा जी, अमर रहे, अमर रहे। राका నమస్కారం. సభకు నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన రోటరీ క్లబ్ తరఫున ఇక్కడ పేషెంట్స్కి అందరూ కూడా ఫ్రూట్స్, పండ్లు చేయాలని కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మన వెంకటగిరిలో రోటరీ క్లబ్ స్థాపించడానికి నుంచి అంటే ప్రతి ఇదిలో అది ఆగస్టు 15th అయితే పిల్లలకి ఇది ఇట్లా గాంధీ జయంతి ఇటువంటి పద్ధతిలో పేషెంట్స్కు ఇట్లా ఫ్రూట్స్ ఇది చేయటం అట్లా కొన్ని యాక్టివ్స్ కార్యక్రమాలు మామూలుగా మన రోటరీ క్లబ్ తరఫున వినాయక చవితికి వినాయకుని మట్టి బొమ్మలు అట్లా ప్రతి ఇదిలో దీంట్లో ప్రతి విషయం ఇప్పుడు మన టీచర్స్కి సన్మానం చేయటం కానీ ఇంజనీర్స్కి సన్మానం చేయడం కానీ అట్లా ప్రతి ఇదిలో ఆనవాయితీగా చేస్తున్న దానివల్ల అంటే రోటరీ క్లబ్కే ఒక గుర్తింపు. ఎందుకంటే చాలామంది దాదాపు 8 ఏళ్ళు అయింది వెంకటగిరిలో మన రోటరీ క్లబ్ స్థాపించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చాలామందికి కుటుంబిషన్లు ఇవ్వటం అయితేనేమి, ఇట్లా 3 చక్రాలు హ్యాండిక్యాప్టర్స్ వాళ్ళకి ఇది చేయటం అయితేనేమి, కొన్ని స్కూల్స్కి బెంచీలు, టేబుల్స్, కుర్చీలు అవి ఇవ్వటం జరిగింది. ఎవరైతే వెంకటగిరిలో ఈ నాక్టైట్స్ అవార్డ్స్ వచ్చున్నాయో వాళ్ళందరూ గుర్తించి మన రోటరీ క్లబ్ తరఫున సన్మానం చేయడం, ప్లస్ ఎక్స్ మిలిటరీలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిచి కూడా సన్మానం చేయడం జరిగింది. నిజంగా కూడా వాళ్ళ ఎక్స్ మిలిటరీ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని కనీసం ఈ రోటరీ క్లబ్ అని మమ్మల్ని గుర్తించారు సార్. అంటే మేము ఎంతో అంటే మన సైనికులు దేశానికి ఎంతో రక్షణ, వాళ్ళు మనం గుర్తించి ఆ రోటరీ క్లబ్ తరఫున వాళ్ళకి సన్మానం చేసేసరికి వాళ్ళకి నిజంగా కూడా ఎంతో అది అంత అంటే ఆ రోజు వాళ్ళ ఇది చిన్న ఇది కాదు. అంటే మనం చేసింది చిన్న ఒక మెమెంటో, ఒక శాలువా ఇది చేయడం జరిగింది. అట్లా దానికి ప్రతి ఇదిలో కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అయినారు. అట్లా ఈరోజు మనం తరతీతిగా పేషెంట్స్కి అందరూ కూడా ఫ్రూట్స్, పండ్లు మన హాస్పిటల్ ద్వారా కూడా మనం చేయగలుగుతున్నాం. దానికి మా హాస్పిటల్ సిబ్బంది వీళ్ళంతా కూడా సహకరించి డాక్టర్లకి, మా ఇన్నర్ వీల్ క్లబ్ ఇదికి, మా పాస్ట్ ప్రెసిడెంట్ గారికి, మా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. గాంధీ జయంతి సందర్భంగా మన రోటరీ క్లబ్ వారు చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమం చాలా గొప్ప విషయం. సుధాకర్ గారు చెప్పినట్లుగా రోటరీ క్లబ్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులకు చాలా సంతోషము. అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ ఆవరణంలో ఇన్పేషెంట్స్కి పాలు, పండ్లు, ఫ్రూట్స్, తర్వాత బ్రెడ్ ఇవన్నీ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయం ప్రకారము మనము చేస్తున్నాం. కాబట్టి
ప్రతి సంవత్సరము ఇదే విధంగా మన రోటరీ క్లబ్ వారు చేయగలరని చేస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గాంధీ గారిని తలుచుకోవడం అనేటువంటిది నిజంగా సంవత్సరానికి ఒక్కసారైనా మహాత్ముని తలుచుకోవడం అనేటువంటిది చాలా మహద్భాగ్యం. ఈ సందర్భంగా మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్కి సంబంధించి బ్రీఫ్ నోట్ చెబుతాను, చాలా బ్రీఫ్గా. దాదాపు 1608లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశానికి రావడం జరిగింది. వాళ్ళకి జహంగీర్ చక్రవర్తి సూరత్లో సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీని నెలకొల్పుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు. అట్లా గ్రూప్ ఆఫ్ ట్రేడర్స్, ఇంగ్లాండ్లో ఉండేటువంటి వర్తకులు కొంతమంది కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి పేరిట మన దేశంలోకి చొరబడినారు. సూరత్లో ఆ కంపెనీ ఏర్పాటు చేసుకుని తరువాత నెమ్మదిగా వాళ్ళు మన దేశంలో ఉండేటువంటి అనైక్యతను ఆసరాగా తీసుకుని నెమ్మదిగా సామ్రాజ్యాల్ని తమ వశం చేసుకుంటూ వచ్చినారు. అలా మొత్తం భారతదేశాన్నే ఒక రకంగా కబళించి తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడం జరిగింది. ఈ దాస్యం నుంచి విముక్తి పొందాలా అనేసి మన వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ వచ్చారు. మొట్టమొదటి స్వాతంత్ర పోరాటంగా 1857లో మంగల్ పాండే చేసినటువంటి తిరుగుబాటుని మనం చెప్పుకోవాలి. నిజంగా మనకు స్వాతంత్రం ఆ రోజే వచ్చి ఉండాలి మన దేశానికి. కానీ అనైక్యత వల్ల, కొంతమంది చేసినటువంటి నమ్మక ద్రోహం వల్ల ఆ పోరాటం వీగిపోయింది. దాంతో అప్పటి వరకు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళ కంట్రోల్ కింద ఉన్నటువంటి మన దేశం 1858 నుంచి డైరెక్ట్గా బ్రిటిష్ రాజ్ అనేటువంటి పేరుతో బ్రిటిష్ పార్లమెంట్ చేతిలోకి పోవడం జరిగింది. అంటే పవర్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి విక్టోరియా మహారాణి చేతుల్లోకి పోవడం జరిగింది. 1858 నుంచి 1947 వరకు దాదాపు 89 సంవత్సరాలు బ్రిటిష్ రాజ్ అనేటువంటి పేరిట విక్టోరియా బ్రిటిష్ పార్లమెంటు అదుపాజ్ఞల్లో వాళ్ళ కంట్రోల్ కింద మన దేశం నడవబడుతూ వచ్చింది. ఆ తర్వాత దాస్య విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేశారు. దాదాపు 1858 నుంచి కూడా అనేక మంది దేశభక్తులు మన స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. వాళ్ళు అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలను అడాప్ట్ చేసి అనేక విధాలుగా హింసా మార్గంగా, ఇంకొక ఉద్యమాలుగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. యాక్చువల్గా గాంధీ గారు 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళడం జరిగింది. లా కంప్లీట్ చేసిన తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ని మొదలుపెట్టారు. అక్కడ దాదాపు 21 సంవత్సరాలు ఆయన దక్షిణాఫ్రికాలో అక్కడ ఉన్నటువంటి జాతి వివక్ష కోసం దాని మీద పోరాడుతూ అక్కడ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టేదానికి ప్రయత్నం చేశారు. సో ఈ పోరాటాన్ని, ఇతని వ్యక్తిత్వాన్ని గుర్తించి మన దేశంలో ఉన్నటువంటి ఆనాటి పోరాట దేశభక్తుల్లో ముఖ్యులైనటువంటి గోపాలకృష్ణ గోఖలే గాంధీ గారిని మన దేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ మన దేశం అతలాకుతలమైపోతుంది, స్వాతంత్రం లేక దాస్య శృంఖలాలలో జనాలంతా బాధపడుతున్నారు, ఇక్కడికి వచ్చి పోరాటం చేయండి అని చెప్పనేసి గాంధీ మహాత్ముని పిలిస్తే గోఖలే ఆహ్వానం మేరకు ఆయన 1915లో మన దేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1922 వరకు దేశాటనం చేశాడు. దేశం మొత్తం మీద మన ఊరికి కూడా గాంధీ రావడం జరిగింది. ఎందుకనంటే యాక్చువల్గా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఏ రకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు, సోషల్ స్టేటస్ ఏమిటి, మన ప్రాబ్లమ్స్ ఏమిటి అనేటువంటిది చదివేదానికోసం 1922 వరకు దేశాటనం చేసి అన్ని ప్రాబ్లమ్స్ని కూలంకషంగా స్టడీ చేసి ఆ తర్వాత స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. మనకందరికీ తెలుసు 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. యాక్చువల్గా మహాత్మా గాంధీని ఎందుకు మహాత్ముడు అన్నారు, జాతిపిత అన్నారు అని అంటే ఆయన ఒకే కాన్సెప్ట్తో అంతకు ముందు ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పోరాటాలని కోఆర్డినేట్ చేసి, కన్సాలిడేట్ చేసి సమైక్య జీవనమే నా మతం, అంతఃకలహాలు, అంటరాని అస్పృశ్యత నివారణ కోసం నా ఆయువుని అంకితం చేస్తాను అన్న కాన్సెప్ట్తో తన జీవితాన్ని అంతా కూడా గడపడం జరిగింది. అందుకే ఆయన జాతిపిత అయ్యాడు. ఆయనకి మనందరం చేతులు జోడించి ఒకసారి నివాళి అర్పిస్తాం.
ఎనలేని సేవ చేశారు, అనేక ఉద్యమాలు చేశారు. అలాగే 1918 కానీ 20 కానీ 22 కానీ అనేక సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలాగా అనేక ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెలు దండలలాడించిన వ్యక్తి, మనకి స్వాతంత్రానికి మొట్టమొదటి బాట వేసిన వ్యక్తి గాంధీ గారే. అలాంటి ఆయన్ని ఈరోజు మనం ఎంతైనా స్మరించుకోవడం అవసరం. ఈనాడు ఈ సమావేశానికి మనకి అర్హత కలిగించిన మన స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్ కూడా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ, ఎప్పుడైనా ఇదే కాదు, ఫ్యూచర్లో రోటరీ క్లబ్ వారు, ఇన్నర్ వీల్ వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు సమాజంలో చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అలాగే ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే. రోటరీ క్లబ్ తరఫున గాంధీ జయంతి సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో అందరికీ బ్లడ్లు, పండ్లు, పాలు పంపిణీ జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజ సేవ కోసమే రోటరీ క్లబ్ పెట్టారు. అందరూ దీంట్లో సభ్యులుగా చేరి సమాజ సేవలో పాల్గొంటారనేసి నాకు గారి జయంతి అక్టోబర్ 2 అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా అనే మాటలోనే చాలా గొప్ప పదం అది. మహాత్మా అని ఎవరికి అనలే, ప్రపంచంలో ఎవరికి అనలే. మహాత్మా అని ఎవరన్నారు? ఫస్ట్ ఆయనకు గురుదేవ్ అని రవీంద్రనాథ్ ట్యాగూర్ను ఆయన సంబోధిస్తే ఆయనను రవీంద్రనాథ్ ట్యాగూరు మహాత్మా అని సంబోధించారు. ఆ విధంగా ఆయన మహాత్ముడయ్యాడు. మహాత్మా గాంధీ జనరల్గా ఒక మనిషి కింద లెక్కేస్తే అది తప్పు. ఆయన ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి శాంతి దూతల్లో ఒకప్పుడు మనకు ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ గురించి మీకు అందరికీ తెలుసు. నోబెల్ ప్రైజ్ గురించి ఒక డిస్కషన్ వచ్చినప్పుడు మహాత్మా గాంధీకి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా అని అనుకున్నప్పుడు నోబెల్ ప్రైజ్ కమిటీ ఒక మాట వాళ్ళందరూ డిస్కస్ చేసి, ఆయన నోబెల్ ప్రైజ్ కంటే గొప్ప వ్యక్తి, ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేము మేము. నోబెల్ ప్రైజ్ చాలా చిన్నది మహాత్మా గాంధీ యొక్క లక్షణాల ముందు, ఆయన యొక్క గొప్పతనం ముందు, ఆయన యొక్క శాంతి, సామరస్యము, అహింస, ఆయన సిద్ధాంతాల ముందు నోబెల్ ప్రైజ్ చాలా చిన్నది. కాబట్టి నోబెల్ ప్రైజ్ ఇచ్చి ఆయన చిన్నవాడిగా చేయలేము మేము అనేసి నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్లే వెనక్కి తగ్గారు.